కమల పండు తిన్నది. ఏంద్రా వీళ్ళిద్దరు నన్ను చూస్తే బుక్కులు తెచ్చుకోలేదా? మాకు అలాంటి మంచి మంచి అలవాట్లు ఏం లేవు. అంతా వేరే. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నరసింహ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. పూర్వం చెప్పండి సార్. సార్ నేను అడ్మిస్తాను, సార్ పంపించండి. అవునా, సరే ఓకే, నేను చూసుకుంటా. సరే థ్యాంక్స్ సార్. ఓకే ఓకే. అరే బాబు, క్లాసులు ఏమని చదువుకోపో. సరే సార్. ఏంటి రాలరే, అందరూ సైలెన్స్ గా ఉండండి. అది కాదు సార్, ఇతను. చల్, ఇతను లేడు అతను లేడు, ముందు నువ్వు కూర్చో. అయితే పిల్లలు, ఈరోజు మన క్లాస్లోకి కొత్తగా ఒకటి జాయిన్ అయ్యాడు కాబట్టి ఇవాళ మీకు పాఠాలు చెప్పను, కానీ మిమ్మల్ని ఎక్కలు అడుగుతా. నీ గూడు చెరిగింది, నీ గుండె పగిలింది. ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఇంకెవర్రా మన సారే చెప్పమంటే కొడతాడు. అయితే మీకు ఎన్ని ఎక్కలు వస్తాయో అన్ని మాత్రమే చెప్పండి, సరేనా? సరే అయితే ముందు ఎవరు చెప్తారు? రాకేష్ గా నువ్వు పోయి చెప్పురా. లేదురా నువ్వే చెప్పుకోరా. నాకు రావురా, నువ్వే చెప్పుకోరా. అరే నువ్వు పోయి చెప్పోరా. అరే నాకు వస్తా కానీ నేను చెప్పా, నువ్వే పోయి చెప్పుకో. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అరే ఏమైందిరా, ఎవరో ఒకరు వచ్చి చెప్పండి. సారు నేను చెప్తా. అరే వాడిని చూసి నేర్చుకుంటారా, ఇయ్యాలనే క్లాస్కి వచ్చాను కానీ నేను చెప్తాను ధైర్యంగా చేయలేపిండు. వీళ్ళు ఎప్పుడైనా గట్రా లేపినారా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రారా బాబు, నువ్వు రా. ఆగ్రా నీకెక్కడ వస్తాయా? వస్తాయిరా. ఐమింగ్ సైంటిస్ట్ రా, తెలుసా నీకు? అసలు నీకు సైంటిస్ట్ అంటే తెలుసా? కొత్తగా ఏం కనబెడతారో అలా సైంటిస్ట్ అంటారా బాబు. అయితే నువ్వు ఏం కనిపెట్టినావురా? ఇప్పుడు చూడరా. బాబు నీకు ఎన్ని ఎక్కలు వస్తాయి? ఏమో సారు, అది తెలియదు. నేను చెప్పినాక మీరే చెప్పాలి. సరే చెప్తా కానీ నువ్వు చెప్పు. ఎక్కమ్మా ఆ రెంట్లా. బాబు ఇప్పుడు నువ్వు ఏం చదివినావు? ఎక్కాలి సారు. అవునా, మరి నాకేంది వేరేలా వినిపించింది? కాదు సార్, నేను ఎక్కలేదునా. అవునా, సరేలే చదువు. ఈ ఎక్కమి ఈ రెంట్లీ, ఊ ఎక్కము ఊ రెంట్లు, ఏ ఎక్కమే ఏ రెంట్లే, ఏ మూలాలు బాబాయ్. ఓ ఎక్కము ఓ రెంట్లో, ఓ ముల్లవు అమ్ ఎక్కమం అమ్ రెంట్లం. ఆహా గంతే సార్, అయింది. ఓ అయిందా? రే ఎవర్రా వీడు? కొత్తగా వచ్చిన విద్యార్థి, మీకు తెలీదా సార్? ముందు నువ్వు మూసుకోరా. అరే బాబు, అసలు నీ పేరేంట్రా? నా పేరేంటి సార్? అదేరా నేను కూడా అడుగుతానా, నీ పేరేంటి? అదే సార్, నా పేరేంటి సార్? అది కాదు బాబు, నీ పేరేంటి అసలు? నా పేరు ఏంటి? అదే నేను అడుగుతున్నా, నీ పేరు ఏంటి? అదేగా చెప్తున్నా, నా పేరేంటి? అసలు నాకెప్పుడు చెప్తున్నావురా? పదే పదే నన్నే అడుగుతున్నావు నా పేరేంటి నా పేరేంటి అని, మళ్ళీ నాకే చెప్తున్నా అంటున్నావు నువ్వు. అసలు మీకన్నా అర్థమవుతుందా రైతు నేను చెప్తాడు? మరే చెప్పు, నీ పేరేంటి? అయ్యో సారు, నా పేరేంటి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. రామశంకరా, ఏంటి సార్ చెప్పండి. సార్? ఏంటి నీ హెడ్ మాస్టర్ సార్ పిలుస్తున్నాడు? అంటే నన్ను అంటే నిన్న ఏంటి అనేది నీ పేరా? అదే కదా సార్ నేను అప్పటి నుంచి చెప్పేది. అవునా, సరే నువ్వు వెళ్ళు బాబు. సార్ తీసుకెళ్ళండి సార్ ఇతన్ని. సార్ అప్పుడు అతని పేరు అడిగితే నాతో కూడా అట్లా అన్నా సార్. ఏంటి
నిన్ను కాదురా బాబు నువ్వు. సార్కి అలా దిమ్మ తిరిగింది. అవును నిజమేరా, దెబ్బకి తల పట్టుకున్నా చూడు. The next morning. అందరు కానీ క్లాస్ రావాలి. ఓకే సిద్ధా. అందరు వచ్చినా ఇయ్యాలేందు బాగా ఎందుకు కనబడుతుంది. అవునా సరేలే అయితే కానీ ఇవాళ మీకు ఒక కొత్త పాఠం చెప్తా. మన బుక్లో లేనిది ఇది చూసిండ్రుగా, ఇది గొల్లపుడి పెద్ద బాల శిక్ష. ఇందులో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్తా. సరే అయితే మీకు కొన్ని దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ చెప్తా, సరేనా? ఓకే ఏంటి వచ్చిండా? వచ్చినావా? ఓకే ఓకే ఉన్నావా? నా తల తిన్నవరా నాది, అందుకే ఇవాళ స్పెడ్స్ పట్టుకొని వచ్చింది. ఓకే ఈరోజు మీకు విషయం అంటే ఇక్కడ ఎంతమంది తెలుసు? తెలుసా నీకు? అయితే చెప్పు ఒకసారి చెప్పరా. విషయం అంటే పాముతో ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే పాము, అది పాము తోక కాదురా, అది పాము యొక్క తల భాగంలో ఉంటుంది అన్నమాట, సరేనా? అయితే ఇప్పుడు నేను చెప్తా. పాముకు తల పైన ఉంటది చెడ్డవాడు ఉంటాడు కదా, చెడ్డవానికి నిలువేలా విషం ఉంటుంది. అట్లనే అన్న తమ్ములకు మధ్య హృదయంలో ఏంది విషం ఉంటుంది అట. అది ఏంటంటే బై సపోజ్ గా ఒకవేళ మనం ఏంటంటే భూముల విషయాలలో కానీ ఇట్లా కొన్ని విషయాలలో వాళ్ళకు గొడవలు అవుతాయి. జస్ట్ చిన్న సెంటు భూమి కోసం వాళ్ళు అరే అన్నకు ఎక్కువ ఉన్నది తమ్ముడికి ఎక్కువ ఉన్నది అని వాళ్ళే గొడవ పడుతుంది. ఆ రకంగా వాళ్ళ మధ్యలో విషయం అనేది ఉంటది. ఇక మూడో పాయింట్ వచ్చేది ఏంది, స్త్రీకి మనసులో ఉంటది. మనసులో అంటే అది ఎట్లుంటది అంటే, ఒకవేళ తనకంటే ఎవరన్నా అందంగా ఉన్నారనుకో, అబ్బా ఆ అమ్మాయి నాకంటే అందంగా ఉన్నది, నేను ఉండేను అన్నట్టు ఒక రకంగా వాళ్ళు అనుకుంటారు అన్నట్టు. అదొకటి. తర్వాత తేలుకు ఎక్కడ ఉంటది? రైట్, బాగా తెలుసా? ఓకే తోకకు ఉంటది కదా. అట్లనే ఈగకి ఎక్కడ ఉంటది? ఈగకి ఎక్కడ అంటే తల పైన ఉంటది, ఓకేనా? అట్లనే కామానికి ఎక్కడ ఉంటది? కామానికి కళ్ళల్లో ఉంటది. సో ఏంటంటే ఇవన్నీ చెడు లక్షణాలు, ఇవి మనలో ఉండకూడదు. ఇంకో పాయింట్, దేవతలు అంటే ముందుగా ఎవరు వస్తారు? నువ్వారా దేవుడివి అంటే ఏం పేరు దేవుడు సార్? అవునా సరేలే కానీ నేనే చెప్తా. దేవతలు అంటే ఎవరంటే ఇక్కడ తల్లి తండ్రి. ఫస్ట్ ముందు వచ్చేది ఎవరు? తల్లి తండ్రి. ఎందుకు అనంటే ఇక్కడ తల్లి తండ్రి అనే వాళ్ళు ఏంటంటే మనల్ని కని పెంచేటోళ్ళు కాబట్టి ఫస్ట్ వాళ్ళ తర్వాతే ఇంకెవరైనా. తర్వాత ఎవడు? రాజు అని ఎందుకు అనంటే రాజ్యాన్ని పాలించేది ఎవరు? రాజు. సో అందరినీ అంటే వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఆయన చూసుకుంటాడు కాబట్టి ఆయనని కూడా ఏమన్నారు? దేవుడు అని అన్నారు. అర్థమైందా? ఇక రెండోది ఏమన్నా నేను గురువు అంటే ఎట్లా అంటే మనకు పాఠాలు బోధిస్తాడు, అవునా? పాఠాలు చెప్తాడు, బోధిస్తాడు. రేపటి భవిష్యత్తు బాగుండాలని గురువు ఏం చేస్తాడు? మనకు పాఠాలు బోధిస్తాడు. అందుకే గురువుని దేంతో పోలిస్తాడు? దేవుడితోటి. అంటే గురువు కూడా దేవుడు అని చెప్తాడు. తర్వాత నమ్మిన దైవం అంటే ఎవరు? ఒక్కొక్కరు రాముడు గాని, కృష్ణుడు గాని, ఆంజనేయుడు గాని, శివుడు గాని, గణపతి గాని, వీళ్ళందరూ నమ్మిన దైవాలు. తర్వాత ఎవరు? ఇక ఆఖరి వచ్చేసి మంచి మిత్రుడు దేవుడు ఎట్లయితారు సార్?
ఎట్లా అవుతాడంటే, ఒక మంచి మిత్రుడు కష్టంలో కానీ దుఃఖాల్లో కానీ మరే విషయంలో నువ్వు ఎప్పుడైతే నేను ఓడిపోతా నాకు ఏం లేదు అని బాధపడతావో అప్పుడు ధైర్యం చెప్పేవాడు, అన్ని విషయాలలో నీకు ముందుండి నడిపించేవాడు మంచి మిత్రుడు. ప్లస్ ఇంకా ఆయన నీ నుండి ఎలాంటివి ఆశించాడు, అలాంటి వాడినే మంచి మిత్రుడు అని అంటాడు. అవునా సార్? అవును. అయితే ఇక లాస్ట్ ఒక్కటే చెప్తా మీకు, సరేనా? ఏంటంటే అది సమయమునకు పని ఖర్చునవి. అంటే మనకు ఏదన్నా సమయంలో అర్జెంట్ అయినప్పుడు కొన్ని వస్తువులు కానీ కొంతమంది మనుషులు కానీ మనకు పనికి వస్తారు. అవి ఎలా అనేది నేను మీకు చెప్తాను. మనం బాల వయసులలో నేర్చుకున్న విద్య రేపు మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక పాయింట్. రెండోది పరులకు చేసిన మేలు. అంటే ఉదాహరణకు మనం ఒక రోజు ఎవరికో సహాయం చేస్తాం కదా, ఆ వ్యక్తి మనకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన వచ్చి మనకు సహాయం చేయడం అనే అర్థం దీనికి. ఇంకోటి మంచి స్నేహం. మంచి స్నేహం ఎట్లా అంటే మనము ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు సమయానికి సహాయం చేస్తుంది. అవునా? స్నేహము, అరే ఒకవేళ నీకు ఏదైనా ఆపద వచ్చిందనుకో, మన స్నేహితుడు ఉన్నాడు అనే ధైర్యం నీకు ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు నీకు సాయంగా ఉండేవాడే మంచి స్నేహితుడు. ఇంకోటి మనం కూడబెట్టిన ధనం. మనం కూడబెట్టిన ధనం అంటే అందరికి తెలుసు కదా, ధనం అంటే ఏంది? డబ్బులు. అవును కదా? సో ఇది మనకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు మనం కూడబెట్టిన ధనం ఏం చేస్తుందంటే ఆ టైంలో మనకు అది అవసరానికి మనల్ని అది ఆదుకుంటుందని ఇక్కడ చెప్తాడు. మనకి ఇవి అన్ని ఏంటంటే సమయానికి పనికి వచ్చేటివి. ఇక పనికి రానివి ఏంటంటే వయసు మీరిన తర్వాత పుట్టిన పిల్లలు, ఇవి మనకు పనికి రావు. ఇక రెండోది మోసగానితో స్నేహం. మోసగానితో స్నేహం ఎట్లుంటుంది తెలుసా? ఒకవేళ నువ్వు ఈయనకి డబ్బులు ఎప్పుడన్నా ఇచ్చినావు అనుకో, నీకు బాగా అర్జెంట్ వచ్చింది అనుకో, ఆ రోజు వాడు ఏం చేస్తాడు తెలుసా? అరే ఈరా అంటే, అరే నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయిరా, నాకు నీ దగ్గర ఉంటే పంపురా అంటే, వాడు ఉన్నా కూడా ఏం చేస్తాడంటే, లేదు మామ నేను రేపు పంపిస్తా కానీ అంటాడు. తర్వాత నువ్వు రేపు ఫోన్ చేయగానే, అరే ఏమైందిరా రేపు పంపిస్తానంటే వాడు ఏం చేస్తాడు, లేదు మామ అయ్యా లేదు కానీ రేపు పంపిస్తా అని అంటాడు. దీంతో మనకు సెట్ కాదు. సో అందుకే వీడు మనకు పనికిరాడు, అంటే చెడు స్నేహం అన్నట్టు ఇది. ఇంకా రెండోది ఏంటంటే అప్పిచ్చిన ధనం. అప్పిచ్చిన ధనం ఎట్లుంటదంటే, ఇది ఎట్లుంటదంటే ఒకవేళ నువ్వు ఇచ్చుడు తప్ప మనకు తిరిగి రాకడం అనేది ఉండదు. సో ఇతను కూడా మనకు పనికి రాడు. అందుకే మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరితోటి ఎట్లుండాలి, మంచి స్నేహం ఎవరితో చేయాలి, చెడ్డ వాళ్ళతోటి ఎట్లా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు పాట మీకు అర్థమైందా? సరే మరి లంచ్ టైం కూడా అవుతుంది, అందరూ పోదాం సరేనా?